IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 5 Quantitative Aptitude Explanation. Question number 1 చూద్దాం. Question number 41. Question number 41 లో సో ఏం చేయాలి ఒకసారి చూడండి. Shopkeeper Train A starts from Delhi to Simla at 10:45 AM with an average speed of 20 meter per second. Train B starts from Simla to Delhi at 1:05 PM with an average speed x meter per second. The two trains will meet each other at 4:25 PM. Find the value of x if the distance between Delhi and Simla is 678 kilometers. So distance ఎంత అంటారంటే 670. సో డిస్టెన్స్ ఎంత అన్నారు 678 కిలోమీటర్స్ అన్నారు. సో 678 కిలోమీటర్స్ అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే సో ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ 10:45 స్టార్ట్ అయింది. మరి 10:45 స్టార్ట్ అయ్యి 4:25 వరకు ట్రావెల్ చేస్తూనే ఉంది. అంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది? 10:45 నుంచి 11:45, 12:45, 1:45, 2:45, 3:45, 3:45 నుంచి 4:25 వరకు ఎన్ని మినిట్స్? 40 మినిట్స్. అంటే 5 hours 40 minutes. ఎన్ని మినిట్స్? 5 hours 40 minutes. మరి 40 minutes ఏమని చెప్పొచ్చు? 40 minutes ఏమని చెప్పొచ్చు? 2/3 hours. 40/60. 40/60 అంటే 2/3 అనా? అంటే 5 2/3 hours. మరి 2/3 hours ని సింప్లిఫై చేసి 3 5s are 15 + 2. 15 + 2 అంటే ఏమని చెప్పొచ్చు? 17/3 hours. ఈ 17/3 hours పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ ఏ ఏమని చెప్పొచ్చు అంటే 17/3 hours ట్రావెల్ చేసింది. ఏ స్పీడ్ తో? 20 మీటర్ పర్ సెకండ్. ఏ స్పీడ్ తో? 20 మీటర్ పర్ సెకండ్. ఆ మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చడానికి నేను ఏం చేస్తున్నాను అంటే 18/5 అని రాసుకున్నాను. సో అయితే క్యాన్సిలేషన్ ఏమంటే క్యాన్సిల్ చేయండి. 3 తో 3 how many times? 6 times. 5 తో 5 how many times? 2 times. 17 2s are 34. 34 into 6. ఓకేనా? సో అయితే ఇక్కడ 5 4s are కదా, 5 4s are. సో ఇంటూ ఇంకొక 2 ఉండిపోయింది. సో అయితే 2 34s are 68. 68 into 6. 6 60s are 360. 6 6 are 48. 48 plus 360 is equals to 408 kilometers. అయితే 408 kilometers ఎవరు? ట్రైన్ ఏ కంప్లీట్ చేసేసింది. మరి ట్రైన్ బి మిగతా డిస్టెన్స్ ని కంప్లీట్ చేయాలి కదా. 678 లో నుంచి 408 తీస్తే ఇంకెంత ఉండిపోయింది? 270 kilometers ఉండిపోయింది. ఈ 270 kilometers ని ఎవరు కవర్ చేయాలి? ట్రైన్ బి కవర్ చేయాలి. ఎవరు కవర్ చేయాలి? ట్రైన్ బి కవర్ చేయాలి. ఎంత టైంలో? అది స్టార్ట్ అయింది. ఎంతకి స్టార్ట్ అయింది? 1:05 స్టార్ట్ అయింది. 4:25 వరకు ట్రావెల్ చేస్తూనే ఉంది. 1:05 నుంచి 2:05, 3:05, 4:05 3 hours. ఎక్స్ట్రాగా ఇంకొక 20 minutes ఉంది. 3 hours 20 minutes. 3 hours 20 minutes. 20 minutes అంటే 1/3 hours. 20 minutes అంటే ఏంటి? 1/3 hours. 3 1/3 hours. 3 1/3 ఏమని రాయొచ్చు? 3 3s are 9 + 1 10/3 అని రాయొచ్చు. ఓకేనా? సో ఎంత టైం పాటు ట్రావెల్ చేస్తుంది? 10/3 hours. అయితే ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. బట్ ఆప్షన్స్ మీటర్ పర్ సెకండ్ లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 5/18 చేస్తున్నాను. 5/18 చేస్తున్నాను. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 తో 3 how many times? 6 times. తర్వాత 3 తో 3 2 times. 3 తో 3 9 times. 9 5s are 45/2. 45/2 అంటే 45 లాఫ్ 22.5 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్లయితే సో డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42 లో Karen invested rupees 12,000 partly in scheme A offering compound interest at the rate of 10% per annum compounded annually, and rest amount in scheme B offering simple interest at the rate of 7% per annum. Find the amount invested in scheme A if the total interest earned by him from both the schemes together after 3 years is 3125. సో అయితే దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 12,000. టోటల్ అమౌంట్ ఎంత? 12,000 ని 2 parts కింద డివైడ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి మీకు ఆల్రెడీ మనకి మార్క్ టెస్ట్ నెంబర్ 4 లో ఒక క్వశ్చన్ చెప్పాను. డిఫరెంట్ మెథడ్స్ చేయొచ్చు. నియర్లీ 6 methods వరకు చేయొచ్చు. బట్ ఇందులో ఒక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా మెథడ్స్ కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. అయితే 12,000 ఈ 12,000 ని 2 parts చేయమన్నారు. ఫస్ట్ పార్ట్ నేను ఏమనుకున్నానంటే పార్ట్ ఏని 100x అనుకున్నాను. మిగతా పార్ట్ ఏమవుతుంది? 12,000 మైనస్ మిగతా పార్ట్ ఏమవుతుంది? 12,000 మైనస్
100x అవుతుంది. మిగతాది ఏమవుతుంది 12,000 మైనస్ 100x అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎన్ని ఇయర్స్? క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అని చెప్పారు? 3 ఇయర్స్. క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పారు? ఇక్కడ చూడండి 3 ఇయర్స్ అని చెప్పారు. మరి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 ఇయర్స్ కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది చెప్పండి? 33 ఎంత అవుతుంది? 33.1%. 10 కి సక్సెసివ్ చేంజ్. ఓకేనా? 33.1%. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 ఇయర్స్ కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, 3 ఇయర్స్ కి అయితే 33.1%, 4 ఇయర్స్ కి అయితే 46.41%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% చొప్పున 2 ఇయర్స్ కి అయితే 44%, 3 ఇయర్స్ కి అయితే 72.8%. అందులో నేను 33.1% తీసుకున్నాను. ఇక్కడ ఎంత అంటే 7% చొప్పున 3 ఇయర్స్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి 7 3s are ఏమవుతుంది చెప్పండి? 21% అవుతుంది. అది 33.1% ఆఫ్ 100x అంటే 33.1x తర్వాత ప్లస్ 12,000 పైన 21%. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 120 into 21. 21 12s are 252. పక్కన ఒక 0 ఉండిపోయింది. 2520 మైనస్ 21% ఆఫ్ 100x అంటే 21x. ఆ వాల్యూని క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే 3125 అన్నారు. ఇప్పుడు ఆ 33.1x కి 21x కి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఏమవుతుందో చెప్పండి? 12.1x. 12.1x 3125 లో నుంచి 2520 తీసేయండి. సో 3125 లో నుంచి 2525 తీసేస్తే 600 ఎక్స్ట్రాగా 5 ఉంది కాబట్టి 605. మనకేం కావాలి? x కాదు, కావాల్సిన 100x కావాలి. 100x కావాలంటే 605 డివైడెడ్ బై 121 రాసుకున్నాను. ఆ పాయింట్ తీసినందుకు గాను ఇక్కడ 100 కి పక్కన ఒక 0 యాడ్ చేసుకున్నా. 121 తో ఎగ్జాక్ట్ 5 టైమ్స్. ఓకేనా? 5 పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? 5000 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఇది కాకుండా మీరు మిగతా మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. నేను ఒక మెథడ్ చేసి చూపించాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో క్వశ్చన్ నెంబర్ 43 లో సో ప్రేరణ invested rupees 2800 in a business and after some time Archana joined her investing rupees 3200. At the end of the year Prerana received rupees 3810 profit out of the total profit rupees 6350. After how much time did Archana join the business? క్వశ్చన్ లో మనకి ఏమన్నారంటే సో పార్ట్నర్షిప్ పైన క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రేరణ. ఓకేనా? ప్రేరణ ఇన్వెస్ట్ 2800. నేను 28 తీసుకున్నాను. ప్రాఫిట్ 1 year తర్వాత ఇచ్చారు కాబట్టి ఎన్ని మంత్స్? 12 months. డివైడెడ్ బై నెక్స్ట్ అర్చన ఇన్వెస్టెడ్ 3200 ఫర్ హౌ మెనీ మంత్స్? సో ఒకవేళ ఆవిడ x మంత్స్ తర్వాత జాయిన్ అయితే బిజినెస్ లో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 12 minus x. అందులో మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయిందని అడుగుతున్నారు. మనం x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్స్ టు ఇందులో మనకి సో ప్రేరణకి ప్రాఫిట్ ఎంత అంటే 3810. అవుట్ ఆఫ్ 3810 ఎంత ప్రాఫిట్ లో? 6350. ఓకేనా? ఈ 6350లో 3810 ప్రేరణ ప్రాఫిట్ అయితే మరి అర్చన ప్రాఫిట్ ఎంత? ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 0 - 0 0, 5 - 1 4, అండ్ దెన్ నెక్స్ట్ 13 - 8 5 2 2540. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి. సో 8 తో లేదంటే 4 తో 4 7 టైమ్స్, 4 తో 4 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. అగైన్ 4 తో 4 2 టైమ్స్, 4 తో 4 3 టైమ్స్, 3 తో 3 హౌ మెనీ టైమ్స్? 3 12s are 36, 3 7s are 21. అగే 2 తో ఇక్కడ 2 హౌ మెనీ టైమ్స్? 127 టైమ్స్. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సో 7 బై మీకు ఫైనల్ ఏం మిగిలిందంటే 7 బై 12 minus x is equals to ఇక్కడ 127ని క్యాన్సిల్ చేస్తే 1 మిగిలింది. దాని నుంచి 12 minus x is equals to 7 అంటే మనం x వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే 5 చెప్పొచ్చు. క్వశ్చన్ లో మిమ్మల్ని అడిగింది కూడా ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యారని అడిగారు. 5 months తర్వాత జాయిన్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 లో చూడండి. సో డేటా ఏమి ఇచ్చారో మనకి there are two mixers, milk and water, mixer X and mixer Y. Total quantity of mixer Y is 60% less than that of mixer X. The quantity milk in mixer X is 168 liters and quantity of water in mixer Y is 68 liters. If the ratio of the quantity of water to that of milk is 91:36, then find the quantity of milk in the mixer Y. Milk in the mixer Y is how many parts? 36 parts. ఆన్సర్ ఏ మల్టిప్లై ఉండాలి? 36 మల్టిప్లై ఉండాలి. ఆన్సర్ ఏమవుతుందంటే 72 లీటర్స్ అవుతుంది. ఓకేనా? సో అది సార్ మా ప్రొసీజర్ కూడా చెప్పండి అని అంటే ఒకసారి ప్రొసీజర్ చూడండి.
టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ వై ఈ 60% లెస్. దేనికన్నా? మిక్సర్ ఎక్స్ కన్నా. అంటే సో ఎక్స్ ఒకవేళ మీరు 5 పార్ట్స్ అనుకుంటే అందులో 60% లెస్ అంటే ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. అలాగే ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో మిల్క్ ఇందులో ఎంత ఇచ్చారంటే 168 ఇచ్చారు. వాటర్ ఎంతో మనకు తెలియదు, డబ్ల్యూ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారంటే మిక్సర్ వైలో వాటర్ ఇచ్చారు. ఇక్కడ వాటర్ ఎంత ఇచ్చారు? 68 ఇచ్చారు. మరి ఇక్కడ వాటర్ 68 అయితే మిల్క్ ఏమనుకుందాం అంటే ఎం అనుకుందాం. మనకు ఆల్రెడీ ఆ రెండింటి యొక్క రేషియో తెలుసు. ఎలా అంటే ఇది మొత్తం కలిపి 168 ప్లస్ డబ్ల్యూ అనుకుంటే ఇది చూసినట్లయితే మిల్క్ ప్లస్ 68. ఈ రేషియో మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? ద రేషియో ఆఫ్ ది, చూడండి, ద రేషియో ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్. ఆ రేషియో కూడా మీకు ఇచ్చారు. ఫస్ట్ అయితే ఈ రేషియో ఎంత అంటే ఇది టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఎక్స్ 5 పార్ట్స్, కింద ఏంటంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ వై అది 2 పార్ట్స్. ఆల్రెడీ మనకి డబ్ల్యూకి ఎంకి రిలేషన్ ఇచ్చారు. డబ్ల్యూని మీరు 91x అనుకుంటే, వాటర్ని 91x అనుకుంటే మిల్క్ని ఏమన్నారు? 36x అన్నారు. మీరు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సో 2 into 168 చెప్పండి. 168కి డబల్ ఎంత అవుతుంది? 336 ప్లస్ డబ్ల్యూకి బదులుగా నేను 91 తీసుకున్నాను. 91 2s are 182x is equals to 5 into m value 36 అంటే 536 are 180x ప్లస్ 5 into 68 అంటే ఏమని చెప్పొచ్చు? 340 అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? 340. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2x, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 4. దాని నుంచి మనం x వాల్యూ 2 అని చెప్పొచ్చు. మనకేం కావాలి? 36x కావాలి. 2x వాల్యూ 4 అయితే 36x వాల్యూ ఎంత? 72. దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 లో the ratio of the present ages of Veer and Dinesh 3:1 respectively. After 16 years, the ratio of the age of Veer to that of Dinesh will be 5:3 respectively. If the Karthik age is 19 years older than Dinesh, find the present age of Karthik. Present age of Karthik అడుగుతున్నారు. సో అయితే చూడండి, ఫస్ట్ అయితే రేషియో ఎవరెవరి రేషియో అని అంటే వీరు, సో వీర్ అండ్ దినేష్. ఈ రేషియో మనకి ఏమి ఇచ్చారంటే 3:1 ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీర్ టు దినేష్ ఎప్పుడు 16 ఇయర్స్ తర్వాత. ఎప్పుడు 16 ఇయర్స్ తర్వాత. వీర్ 16 ఇయర్స్ తర్వాత, దినేష్ 16 ఇయర్స్ తర్వాత రేషియో ఏమి ఇచ్చారంటే 5:3 ఇచ్చారు. సో దాని నుంచి నేను సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? పైన 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి, కింద కూడా ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? 2 పార్ట్సే. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రిమెంట్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ ఇంక్రిమెంట్ ఎందుకని వచ్చింది? 16 ఇయర్స్ పెరగడం వల్ల. దాని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత? 8 ఇయర్స్. ఆ 1 పార్ట్ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ దినేష్. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ దినేష్ 8 ఇయర్స్ అయితే కార్తీక్ అతని కన్నా 19 ఇయర్స్ పెద్ద. కార్తీక్ ఏజ్ ఎంత? దినేష్ కన్నా. దినేష్ ఏజ్ 8, అంతకన్నా ఎంత ఎక్కువ? 19 ఎక్కువ. 8 + 19 సంవత్సరం ఏమవుతుంది? 27 ఇయర్స్. దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో క్వశ్చన్ నెంబర్ 46 లో a boat travels upstream at the speed of 12 km/h for 3 hours and downstream at the speed of 18 km/h for 6 hours. If the distance traveled in downstream direction is 48 kilometers more than that in upstream direction, then what is the value of t? క్వశ్చన్ లో t అడుగుతున్నారు. ఇక్కడ 48 కిలోమీటర్స్ అనేది దేనికేనంటే సో డిస్టెన్స్ డిఫరెన్స్. ఎలా అనంటే ఇందులో సో డౌన్ స్ట్రీమ్ లో 18 into 6 ట్రావెల్ చేశారు. అప్ స్ట్రీమ్ లో ఎంత అనంటే 12 into 3 ట్రావెల్ చేశారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ క్వశ్చన్ ఎంత అన్నారు? 48 అన్నారు. అయితే టీ వాల్యూ ఎంత చూడండి. సో 6 తో 6 2 times 6 తో 6 8 times డైరెక్ట్ 12 తో చూడండి ఇక్కడ 9 చేయొచ్చు. 12 1s are 12 1s are 12 4s are డైరెక్ట్ 9 - t is equals to ఏమని చెప్పొచ్చు? 4 అని చెప్పొచ్చు. t is equals to 9 - 4. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది. టీ వాల్యూ ఎంత అవుతుంది? ఆప్షన్ డి 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. సో క్వశ్చన్ నెంబర్ 47 లో సో డేటా ఏమి ఇచ్చారంటే సారజ్, అభిషేక్ అండ్ విశాల్ 3 persons ఉన్నారు. సో 3 persons కలిపి వర్క్ని ఎంత టైంలో చేయగలరు? ఎస్ అలాగే ఏ ప్లస్ వి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? 120/23 డేస్లో చేయగలరు. సో తర్వాత సారజ్ ఈస్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఎవరు? సారజ్ ఈస్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ అభిషేక్. మనకేమన్నారంటే ఒక రేషియో ఇచ్చారు. అదేమన్నారంటే ఎస్ ఎఫిషియన్సీ ఈస్ టు ఏ ఎఫిషియన్సీ. ఈ రేషియో ఎంత ఇచ్చారంటే 2:1 ఇచ్చారు.
అండ్ ఇంకొకటి ఏమన్నారంటే ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై విశాల్ ఈస్ 3 days మోర్ దెన్ దట్ ఆఫ్ సారజ్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సారజ్ అండ్ అభిషేక్ కెన్ డూ దట్. సో మనం క్వశ్చన్లో ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్వశ్చన్లో ఎస్ ప్లస్ ఏ ఎన్ని రోజుల్లో చేస్తారు. ఓకేనా, ఈ క్వశ్చన్ మీరు చేస్తే ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే సో ఆప్షన్స్ వెళ్ళండి. ఆప్షన్స్ వెళ్తున్నాను. సో ఇక్కడ ఇది ఒకవేళ 6 days అనుకుంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 120 అవుతుంది. సో 120 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 120/23 అంటే ఎఫిషియన్సీ 23 అవుతుంది. 120/6 అంటే ఇదేమవుతుంది? 20 అవుతుంది. ఇప్పుడు 23 అనేది ముగ్గురిది, 20 అనేది ఎస్ ప్లస్ ఏ. దాని నుంచి వి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది చెప్పండి? వి ఎఫిషియన్సీ 3 అవుతుంది. మరి వి ఎఫిషియన్సీ 3 అయితే ఎస్ ప్లస్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 20. ఆల్రెడీ వి ఎఫిషియన్సీ 3 అయితే వీకి ఎంత టైం పడుతుంది? 120/3 60 days, సారీ 40 days. 120/3 అంటే 40 days. వీకి ఎస్ కి టైం డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 3 days ఉండాలి. అలా చెక్ చేసుకుందాం. ఎస్ ప్లస్ ఏ వాల్యూ 20 అయితే సో అందులో మనకి ఏంటంటే ఎస్ టైం ఎంత అని అంటే 120/20 ఎఫిషియన్సీని ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎస్ ఎఫిషియన్సీ ఈస్ టు ఏ ఎఫిషియన్సీ 2:1 ఉంది కదా. కాబట్టి 3 parts చేసి అందులో 2 parts తీసుకుంటే ఎస్ ఎఫిషియన్సీ 20తో 26 times 6 3s are 18/2 అంటే ఎన్ని డేస్ వస్తుంది? 9 days. ఈ రెండింటికి 3 days డిఫరెన్స్ వస్తుందా? రావట్లేదు. అంటే దానికి అర్థం ఏంటంటే సో మనం తీసుకున్న ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సెకండ్ ఆప్షన్ తో వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ తో వెరిఫై చేద్దాం. సో సెకండ్ ఆప్షన్ తో వెరిఫై చేస్తున్నాను. సెకండ్ ఆప్షన్ తో వెరిఫై చేస్తే సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 8 days ఇచ్చారు. సో అప్పుడు ఇదేమవుతుంది చెప్పండి? 120, సో అది 23 అవుతుంది. 120/8 అంటే 15 అవుతుంది. దాని నుంచి వి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. వి టైం ఎంత అంటే 120/8 అంటే 15 days అవుతుంది. దాని నుంచి ఎస్ టైం ఎంత అంటే టోటల్ వర్క్ 120 సో ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిది కలిపి 23లో సో 23లో ఆల్రెడీ దాని ఎఫిషియన్సీ 8 అయితే మిగతా వీళ్ళిద్దరిది 15 కదా. 15 ఎన్ని పార్ట్స్ చేయాలి? 3 parts చేసి అందులో 2 parts. 3తో 3 5s are 5 2s are 10 0 0 క్యాన్సిల్ 12 days. వీళ్ళిద్దరికి ఏజ్ ఈ టైం డిఫరెన్స్ ఎంత? 3 days సరిపోయింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ బి అవుతుంది, 8 days అవుతుంది. ఓకేనా సార్, మాకు ప్రొసీజర్ కూడా చేసి చూపించండి అంటే ఒకసారి ప్రొసీజర్ కూడా చేసి చూపిస్తాను ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఏమి ఇచ్చారంటే ఎస్ ప్లస్ వి ప్లస్ ఏ ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? సో 120/23 days. ఇందులో నేను ఏంటంటే మనకు ఆల్రెడీ ఎస్ ఎఫిషియన్సీ ఈస్ టు ఏ ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు, అది 2:1 అన్నారు. దాని నుంచి ఎస్ టైమ్ ఈస్ టు ఏ టైం నేనేమనుకోవచ్చు అంటే 1:2 అనుకోవచ్చు. ఓకేనా, అంటే ఎస్కి ఎక్స్ డేస్ పడితే ఏకి 2x days పడుతుంది, బికి ఎస్ కన్నా 3 days ఎక్కువ అంటే x + 3 days. మీకు ఆల్రెడీ తెలుసు ఏ ఎక్స్ డేస్ వర్క్ చేసి బి వై డేస్ చేస్తే ఏబి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే xy/x + y days. ఒకవేళ ఏ ఎక్స్ డేస్ బి వై డేస్ సి జెడ్ డేస్ చేస్తే ఏబిసి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే xyz/xy + yz + zx. కాబట్టి ఇక్కడ ఆ ఫార్ములా యూస్ చేస్తున్నాను. xyz అంటే 2x² ఆఫ్ x + 3 డివైడెడ్ బై xy విచ్ మీన్స్ 2x² తర్వాత ప్లస్ yz అంటే 2x² ప్లస్ 2x ఇంటూ 2 3s are 6x ప్లస్ సో zx అంటే x² ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు అది క్వశ్చన్ లో మనకి ఎంత ఇచ్చారు 120/23 ఎంత ఇచ్చారు 120/23. సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2 సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది 260 times. సో ఇక్కడ అన్నిట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ x² ఉంది కదా, ఈ x² ఈ స్క్వేరు అలాగే ఈ స్క్వేరు ఈ x క్యాన్సిల్ చేస్తున్నాను న్యూమరేటర్ లో. x ఇంటూ x x² ఆ 23 ని తీసుకొస్తే 23x² తర్వాత 23 3s are 69 x తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు 2x x 5x ఇంటూ 60 300x తర్వాత ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ 6 + 3 9 6 are 54 540. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే 23x² తర్వాత మైనస్ 300 లో నుంచి 69 తీసేయండి. 300 లో నుంచి 69 తీస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 300 లో నుంచి 69 తీసేస్తే 231x మైనస్ 540 ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 23 ఇంటూ 540 అవ్వాలి. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 231 అవ్వాలి. 23 ఇంటూ ఇక్కడ చూడండి దీన్ని 12 ఇంటూ 12తో 12 4s are 48 12 5s are 23 ఇంటూ 12 అంటే ఎంత అంటే 276
ఇంటూ 45. 276 లో 45 తీస్తే ఎంత? 276 లో నుంచి 45 తీస్తే ఎంత? 231. సరిపోయింది కదా. సో కాబట్టి ఒక ఫ్యాక్టర్ ఏమనుకున్నానంటే 276 ఫస్ట్ ఇది పాజిటివ్, తర్వాతది నెగిటివ్. పాజిటివ్ ఏమైనా కన్సిడర్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 23. 23 హౌ మెనీ టైమ్స్? ఎగ్జాక్ట్ 12 టైమ్స్. కాబట్టి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇతను 12 డేస్, ఇతను 24 డేస్. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 12 ఇంటూ 24 డివైడెడ్ బై 12 ప్లస్ 24 36. 12 తో 12 3 టైమ్స్, 3 తో 3 8 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 8 డేస్. సో ఇది ప్రొసీజర్, బట్ ప్రొసీజర్ చేయొద్దు, ఆప్షన్స్ వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సో క్వశ్చన్ నెంబర్ 48 లో one day Prithvi reaches his school from his home 6 minutes early with a speed of 5 km per hour. Next day he decreases his speed by 2 km per hour and reaches his school 10 minutes later. What will be the speed of the Prithvi if he reaches school at correct time? So అయితే ఫస్ట్ స్పీడ్ రేషియోస్ తీసుకున్నాను. స్పీడ్ రేషియోస్ తీసుకున్నట్లయితే సో మనకి S1:S2 ఇనీషియల్ స్పీడ్ 5 అన్నారు. తర్వాత స్పీడ్ ఎంత అన్నారంటే 3 km/h తగ్గించారా? 2 తగ్గిస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. మరి దీని నుంచి చెప్పండి. సో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు T1:T2 ఏమని చెప్పొచ్చు? 3:5. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? ఒకసారి 6 minutes ఎర్లీ, ఒకసారి 10 minutes లేట్. రెండు కలిపితే ఎప్పుడైనా కానీ లేటు అర్లీ ఉన్నా కలపాలి, ఓకేనా? అర్లీ లేట్ ఉన్నా కలపాలి. రెండు లేట్లు కానీ రెండు అర్లీలు కానీ ఉంటే డిఫరెన్స్ చేయాలి. ఒకటి మోర్ ఒకటి లెస్ ఉంటే సమ్ చేయాలి, రెండు మోర్లు ఉన్నా రెండు లెస్ ఉన్నా డిఫరెన్స్ చేయాలి, ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఎన్ని మినిట్స్ అంటే 16 minutes. దాని నుంచి 1 part వాల్యూ ఎంత? 8 minutes. దాని నుంచి 3 parts వాల్యూ తీసుకున్నట్లయితే 3 parts వాల్యూ ఎంత? 3 8s are 24 minutes. అయితే 3 parts కి వచ్చినప్పుడు ఎన్ని మినిట్స్ లేట్ అవుతున్నాడు? 6 minutes లేట్ అవుతున్నాడు. కాబట్టి ఒరిజినల్ టైం ఎంత అవుతుందో చెప్పండి. సో ఒరిజినల్ టైం ఎంత? 24 కి 4 యాడ్ చేస్తే సో 30 minutes అవుతుంది. T1 ఎంత అవుతుంది? ఆల్రెడీ 24 minutes. ఈ రేషియో ఎంత అంటే సో 4:3. మరి దీని నుంచి ఒరిజినల్ స్పీడ్ సో S1 ఏమని చెప్పొచ్చు? 3:. సో ఇక్కడ T1 ఎంత వచ్చిందంటే ఒరిజినల్ టైం ఎంత అంటే 30 minutes. ఇదంతా 24, ఓకేనా? సో ఆ రేషియో తీసుకున్నట్లయితే 4:3 కాదు, ఈ రేషియో వస్తుంది చెప్పండి. 6 తో 6 5s are అక్కడ ఏంటి 6 4s are. ఇప్పుడు ఈ రేషియో ఏమవుతుంది? 4:5 అవుతుంది. ఆల్రెడీ 5 parts వాల్యూ ఎంత అన్నారు? 5 km/h అన్నారు. 4 parts వాల్యూ ఏమవుతుంది? 4 km/h అవుతుంది, ఓకేనా? ఆన్సర్ అయితే ఖచ్చితంగా 5కి 3కి మధ్యలో ఉండాలి, కానీ 4 ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సో 49 లో ఏమి ఇచ్చారో చూద్దాం. రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ టు నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై షాప్కీపర్ 24:19 respectively, while ratio of the number of pens to number of pencils sold by the same shopkeeper 6:17 respectively. If selling price of each book, each pen and each pencil is rupees 20, 10, 5, the revenue generated by shopkeeper is 11,270. Find the number of pens sold by shopkeeper. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ లో పెన్స్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి 19 మల్టిప్లై ఉండాలి. అలాగే ఇక్కడ పెన్స్ చూసినట్లయితే 6 మల్టిప్లై ఉండాలి. 6 మల్టిప్లై ఉండాలంటే ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. 190 అనేది 19 మల్టిపుల్ కానీ 6 మల్టిపుల్ కాదు. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే 228 అవుతుంది. ప్రొసీజర్ కూడా చెప్పండి అని అంటే ఒకసారి చూడండి, ప్రొసీజర్ కూడా చూద్దాం. క్వశ్చన్ లో మనకి ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చారంటే బుక్స్ ఇస్ టు పెన్స్ నేను P1 అనుకున్నా. ఈ రేషియో ఎంత అంటే 24:19. ఆ తర్వాత నెక్స్ట్ పెన్స్ ఇస్ టు పెన్సిల్స్ నేను P2 అనుకున్నాను. ఈ రేషియో ఎంత అంటే 6:17 ఇచ్చారు. దాని నుంచి మనం బుక్స్ ఇస్ టు పెన్స్ ఇస్ టు పెన్సిల్ రేషియో తీసుకున్నాను. 624s are 144, 196 are 114, 1917s are 323. ఇప్పుడు బుక్స్ కాస్ట్ ఒక్కొక్కటి ఎంత అంటే 20 రూపీస్, ఓకేనా? ఇది ఎంత అంటే 10 రూపీస్, అలాగే లాస్ట్ ఎంత అంటే 5 రూపీస్. సో ఒక్కొక్క దాన్ని ఆ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే 20 into 144 అంటే 2880x, తర్వాత 114 into 10 అంటే 1140x, 323 into 5 అంటే 322 లో ఆఫ్. 322 లో ఆఫ్ ఎంత చెప్పండి? 161, పక్కన ఒక 5 0 మొత్తం యాడ్ చేస్తే ఇది x అయితే ఇది 5, తర్వాత 8 + 4 12 + 1 13. సో ఇది చూసినట్లయితే 8 + 6 14 + 1 15 16, అదెంత అంటే
సో ఎంత వస్తుంది చూడండి 5635. ఎగ్జాక్ట్గా 5635 అనేది అందులో ఆఫే కదా. ఓకేనా, 5635 ఎక్స్ వాల్యూ ఎంత అంటే 11270. సో అయితే మనకి ఏం కావాలంటే క్వశ్చన్లో 114 ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. ఎగ్జాక్ట్ 2 times 2 into 114 అంటే ఆన్సర్ ఏమవుతుంది 114 ఎక్స్ వాల్యూ 2 into 114 is equals to 228. ఆప్షన్ బి. ఓకేనా, అది ప్రొసీజర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సో క్వశ్చన్ నెంబర్ 50లో so a container contains 800 liters of mixture of milk and water in the ratio 7:3 respectively. Y minus 5% of the mixture is taken out and 256 liters of water is mixed in the container. Then the quantity of milk and water becomes equal. Find the value of y. ఫస్ట్ అయితే మనకి 800 లీటర్స్ ఉంది, అందులో రేషియో ఎంత ఉంది చెప్పండి. 800 లో రేషియో ఎంత అంటే 7:3. అందులో నుంచి మనకి y minus 5% తీసారు. ఎందుకు y minus 5% వాల్యూ ఏందో చూద్దాం. తీసిన తర్వాత కూడా రేషియో ఏమవుతుంది 7:3 అవుతుంది. ఓకేనా, ఇది ఆల్కహాల్ కాదు మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో. ఇప్పుడు ఏమైందంటే దీనికి ఏం యాడ్ చేశారంటే 256 లీటర్స్ యాడ్ చేశారు, వాటర్ యాడ్ చేశారు. వాటర్ యాడ్ చేసినప్పుడు ఆ రేషియో ఎంత అయింది అన్నారంటే 1:1 అయింది అన్నారు. ఈ 1:1 నేను ఏమని రాస్తున్నాను అంటే 7:7 అని రాస్తున్నాను. ఎందుకనంటే వాటర్ యాడ్ చేస్తే వాటర్ మారుతుంది కానీ ఈ వాటర్ మారుతుంది కానీ మిల్క్ మారదు కదా. మిల్క్ ను కాన్స్టెంట్ చేయడానికి ఇది 7 చేయడానికి 7 చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ ఎన్ని పార్ట్స్ 4 parts. ఆ 4 parts ఇంక్రిమెంట్ ఎందుకు వచ్చిందని అంటే 256 యాడ్ చేయడం వల్ల. దాని నుంచి 1 part వాల్యూ ఏమవుతుంది 4 తో 4 6 are 24, 4 4 are 1 part వాల్యూ 64 అయితే ఇక్కడ ఈ 10 parts వాల్యూ ఎంత 640. 10 parts వాల్యూ 640 అయితే ఇక్కడ 640 ఉంది, అక్కడ 800 ఉంది. మరి ఇక్కడ నుంచి 640 లో నుంచి అదే 180 లో నుంచి 640 వచ్చిందంటే ఎంత తీసినట్టు 160. ఈ 160 అనేది 800 లో ఎంత పర్సెంటేజ్ ఎగ్జాక్ట్ గా 20%. y minus 5 వాల్యూ 20%. సో y minus 5 వాల్యూ 20% అయితే క్వశ్చన్ లో మనకి y వాల్యూ ఎంత అని అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 25%. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సో క్వశ్చన్ నెంబర్ 51 నుంచి మనకి డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. చూద్దాం డేటా ఏమి ఇచ్చారు ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ అయితే సో టోటల్ కన్ఫిక్షనరీ సోల్డ్ రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ టు నెంబర్ ఆఫ్ టాఫీస్ ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫిక్షనరీస్ లో చాక్లెట్స్ ఉన్నాయంటున్నారు, టాఫీస్ ఉన్నాయంటున్నారు. సో దాని నుంచి మనకి డేటా ఇచ్చారు. సో ప్రతి క్వశ్చన్ ఆ డేటా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రాసుకున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ దెన్ సాటర్డే. సో అయితే ఇది చూసినట్లయితే 480. ఆ 480 ఎన్ని పార్ట్స్ చేయాలి 12 parts. 1 part వాల్యూ తీసుకుంటే అందులో చాక్లెట్స్ వస్తుంది, అలాగే టాఫీస్. చాక్లెట్స్ తీసుకున్నట్లయితే 12 parts వాల్యూ 480 అయితే 1 part వాల్యూ 40, 4 7s are 280. చాక్లెట్స్ 280 అయితే మిగతా 200 ఏమవుతాయి టాఫీస్. తర్వాత 420 ఎన్ని పార్ట్స్ చేయాలి 4:3. 7 parts చేయాలి. 7 6 are 42, 6 4s are 240. అలాగే 3. సో ఇక్కడ 4 parts వాల్యూ ఎంత అంటే 4 6 are 24, అలాగే 3 6 are 180. నెక్స్ట్ వెన్స్డే రోజు చూసినట్లయితే 560. ఆ 560ని 5 + 9 14 parts చేయాలి. 1 part వాల్యూ 40, 4 5s are 20, 9 4s are 36, 360. తర్వాత థర్స్డే చూసినట్లయితే మొత్తం 325ని సో 8 + 5 13 parts చేయాలి. 1 part వాల్యూ 25 అయితే సో ఇది 200 అవుతుంది. ఓకేనా, సో ఇది 200 అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మిగతా వాల్యూ ఏమవుతుంది 125 అవుతుంది. నెక్స్ట్ 540 ఫ్రైడే రోజు 540 ఎన్ని పార్ట్స్ చేయాలంటే 9 parts చేయాలి. 9 6 are ఓకేనా, 6 4s are 24. సో మిగతా వాల్యూ ఎంత అంటే 300. అలాగే 525 ఎన్ని పార్ట్స్ చేయాలంటే 7 parts, 1 part వాల్యూ 75, 75 3s are 225. సో మిగతా వాల్యూ ఎంత అంటే 300. ఇది డేటా. ఈ డేటా పైన క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఆన్ థర్స్డే? చాక్లెట్స్ షాప్ కీపర్స్ ఆన్ థర్స్డే ఎంత 200. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. నెంబర్ ఆఫ్ టాఫీస్. సో నెంబర్ ఆఫ్ టాఫీస్ సోల్డ్ ఆన్ వెన్స్డే. నెంబర్ ఆఫ్ టాఫీస్ సోల్డ్ ఆన్ వెన్స్డే ఎంతో చూడండి. వెన్స్డే రోజు చూసినట్లయితే టాఫీస్ 360. ఓకేనా, 360 is what percentage more than the number of toffees sold on Monday? Toffees sold on Monday ఎంత 200. 200 కన్నా ఎంత ఎక్కువ అంటే 160 ఎక్కువ. 200 కి 160 అయితే 100 కి ఎంత హాఫ్. 160 లో హాఫ్ ఎంత 80. సో ఆప్షన్ ఏ. ఓకేనా, పర్సెంటేజ్ అంటే 100 కి కదా చెప్పాలి మనం. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. What is the ratio of the toffees sold on Tuesday? Toffees sold on Tuesday ఎంత చూడండి 180.
ఈజ్ టు తర్వాత నెక్స్ట్. సో 180 ఈజ్ టు నెక్స్ట్. టాఫీ సోల్డ్ ఆన్ ఫ్రైడే రోజు ఎంత చూడండి, టాఫీ సోల్డ్ ఆన్ ఫ్రైడే 300. సో అయితే ఫైనల్ గా 6 తో 6 3s are 6 5s are. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 3:5 ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ సోల్డ్ ఆన్ వెన్స్డే అండ్ థర్స్డే? వెన్స్డే రోజు చూసినట్లయితే యావరేజ్ అడుగుతున్నారు. వెన్స్డే రోజు చాక్లెట్స్ 200, థర్స్డే రోజు 200. 200 కి యావరేజ్ ఎంత? 200. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ టాఫీ సోల్డ్ ఆన్ థర్స్డే అండ్ దట్ ఆన్ సాటర్డే? ఓకేనా, టాఫీ సోల్డ్ ఆన్ థర్స్డే, టాఫీస్ థర్స్డే రోజు 125, సాటర్డే రోజు ఎంత? 300. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 175. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 లో 56 నుంచి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో చూద్దాం. సో రూట్ ఆఫ్ 1296 ఎంత చెప్పండి? 36 ప్లస్ రూట్ ఆఫ్ 1936 44 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 20 రూట్ ఆఫ్ 420. ఈ రెండు కలిపినట్లయితే 80 డివైడెడ్ బై 20. 80 డివైడెడ్ బై 20 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57 లో సో ఏమి ఇచ్చారంటే 28 5 ఇంటూ 15 తో క్యాన్సిల్ చేద్దాం. 5 3 టైమ్స్, 5 తో 5 5 టైమ్స్, 3 తో 3 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. 6 5s are 30 ప్లస్ 70 100. 100 లో నుంచి 40 తీసేయండి. 100 లో నుంచి 40 తీసే ఎంత? 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. x is equals to 25% అంటే 1/4 part. 960 log 480, 480 log 240 plus 30% of 200 అంటే 3 2s are. సో 60. ఓకేనా, 3 30 into 2 60, రెండు కలిపినట్లయితే ఎంత అవుతాయి? 300. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. x percentage of 1800 అంటే x into 18 is equals to 75% అంటే 50% plus 25%, 240 plus 120 that is 360 plus 90. ఓకేనా, సో 18 తో 18 20s are 18 తో 18 5s are 20 plus 5 is equals to 25, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 25 square 625 minus 18 75% of 20 or 20% of 18 17.5. 10% is 187.5, 20% అంటే 187.5 కి డబుల్. 187.5 కి డబుల్ ఎంత? 375. 625 లో నుంచి 375 తీస్తే ఆన్సర్ ఏమవుతుంది? 250 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 నుంచి మళ్ళీ మనకి డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం డేటా రాసుకుందాం. ఓకేనా, సో చూడండి ఒకసారి డేటా ఏమి ఇచ్చారు. ఫస్ట్ అయితే మనకి గివెన్ గ్రాఫ్ షోస్ యావరేజ్ ఆఫ్ టోటల్ వాటర్ బాటిల్స్ అండ్ ఆయిల్ బాటిల్స్. వాటర్ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ ఇచ్చారు. ఓకేనా, మంత్లు కూడా ఇచ్చారు. జూలై, అలాగే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. జూలైలో వాటర్ బాటిల్ ప్లస్ ఆయిల్ బాటిల్స్ ఇచ్చారు. అందులో పర్సెంటేజ్ ఆఫ్ ది వాటర్ బాటిల్స్ ఇచ్చారు. దాని నుంచి మనం ఆయిల్ బాటిల్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే జూలైలో 80 యావరేజ్ అన్నారు కాబట్టి యావరేజ్ 80 అయితే సమ్ ఏమవుతుంది? 160. 160లో 40% 64, ఇంకా మిగతాది ఎంత ఉంది? 96. తర్వాత ఇక్కడ యావరేజ్ చూసినట్లయితే 75 కి డబుల్ ఎంత? 150. సో 150లో ఎంత పర్సెంటేజ్? 60%, 90. మరి ఇది 90 అయితే ఇదేమవుతుంది? 60 అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెప్టెంబర్లో 105 కి డబుల్ ఎంత? 210. అందులో ఎగ్జాక్ట్ 50% అన్నారు కాబట్టి ఇది 105 అవుతుంది, ఇది కూడా 105 అవుతుంది. సో ఆ తర్వాత అక్కడ 60 ఉంది, 60కి డబుల్ ఎంత? 120. సో ఆ 120లో ఎంత పర్సెంటేజ్ చూడండి? 45%. 45% అంటే ఎంత అవుతుందో చెప్పండి. సో 60లో 12 తీసేయండి, అదే 6 తీసేయండి, 54 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 66. తర్వాత లాస్ట్ చూసినట్లయితే 80 90 180లో ఎంత పర్సెంటేజ్? 75%. 75% అంటే 135. సో ఇది ఏమవుతుందంటే 45 అవుతుంది. ఇది డేటా. ఈ డేటా పైన క్వశ్చన్స్ అడిగారు, చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 61. సో క్వశ్చన్ నెంబర్ 61లో ద నెంబర్ ఆఫ్ ఆయిల్ బాటిల్స్ సోల్డ్ ఇన్ జూలై. ఆయిల్ బాటిల్స్ సోల్డ్ ఇన్ జూలైలో ఆయిల్ బాటిల్స్ ఎంత అంటే 96 ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఆయిల్ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్ టుగెదర్ ఇన్ అక్టోబర్? 120. 120కి 96 అయితే 100కి ఎంత? 12 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. ఓకేనా, 12 8 టైమ్స్. 0 గెట్స్ క్యాన్సిల్. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 80% అవుతుంది. సో ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62.
ఇఫ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఇన్ నవంబర్ అండ్ నవంబర్లో ఏమి ఇచ్చారు వాటర్ బాటిల్స్, అలాగే డిసెంబర్లో వాటర్ బాటిల్స్ రేషియో 9:10 అన్నారు. ఆల్రెడీ మనకి నవంబర్లో వాటర్ బాటిల్స్ 9 పార్ట్స్ వాల్యూ 135 అయితే 1 పార్ట్ వాల్యూ 15 అవుతుంది. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 150 అవుతుంది. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఆయిల్ బాటిల్స్ ఇన్ జూలైలో ఆయిల్ బాటిల్స్, అలాగే డిసెంబర్లో ఆయిల్ బాటిల్స్ ఆ రేషియో ఏమి ఇచ్చారంటే 4:5 ఇచ్చారు. ఆల్రెడీ జూలైలో వాటర్ బాటిల్స్ అదే ఆయిల్ బాటిల్స్ మనకు తెలుసు 96, 4 పార్ట్స్ వాల్యూ 96 అయితే 1 పార్ట్ వాల్యూ 24, 5 పార్ట్స్ వాల్యూ 5 into 24 120. డిసెంబర్ మంత్ లో రెండు కలిపి ఎంత అంటే 150 ప్లస్ 120 రెండు కలిపి ఎంత అవుతాయి చెప్పండి 270. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. What is the ratio between the sum of the water bottles sold in August, September together? వాటర్ బాటిల్స్ కోసం ఆగస్టు అలాగే సెప్టెంబర్ అడుగుతున్నారు. ఆగస్ట్ లో 90, సెప్టెంబర్ లో ఎంత 105 రెండు కలిపి ఎంత అని అంటే 195 ఈస్ టు నెక్స్ట్ ఏమన్నారంటే సెప్టెంబర్ అండ్ నవంబర్ అవేంటి ఆయిల్ బాటిల్స్. సెప్టెంబర్ నవంబర్ లో ఆయిల్ బాటిల్స్ 105 ప్లస్ 45 అంటే 150. సో అయితే 15తో ఎగ్జాక్ట్ 13 టైమ్స్. ఫైనల్ గా రేషియో ఏమవుతుంది అంటే 13:10 అవుతుంది. సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. What is the difference between total number of bottles sold in September? Total number of bottles sold in September. September లో total number of bottles ఎంత 210 minus total number of bottles water bottles sold in September and November. క్వశ్చన్ లో వాటర్ బాటిల్స్ సెప్టెంబర్ అండ్ నవంబర్ 105 ప్లస్ 135 రెండు కలిపి 240 డిఫరెన్స్ ఎంత అని అంటే 30. సో ఆప్షన్ ఈ అవుతుంది నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. If the average number of bottles sold in June, July and November. యాక్చువల్గా జూన్ డేటా మనకు లేదు, జూన్ ఎక్స్ అనుకుందాం. జూలైలో ఎంత అని అంటే క్వశ్చన్ మనకి టోటల్ బాటిల్స్ ఇచ్చారు కాబట్టి 160, అలాగే నవంబర్లో చూసినట్లయితే 180. యావరేజ్ 160 అన్నారంటే సమ్ ఏమవుతుంది 480. 160 into 3 480 అవుతుంది. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 480లో నుంచి 340 తీసేయండి 140 అవుతుంది. క్వశ్చన్ అడిగింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇన్ జూన్ అడుగుతున్నారు. ఆ జూన్ లో వాల్యూ ఏమవుతుంది అంటే 140. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 నుంచి క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 క్వశ్చన్స్. సో చూద్దాం. ఫస్ట్ అయితే క్వాంటిటీ 1 చేద్దాం. క్వాంటిటీ 1 కి సంబంధించి మనకి ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ యావరేజ్ ఎంత అనంటే 72, గర్ల్స్ యావరేజ్ ఎంత అనంటే 80. ఓవరాల్ గా క్లాస్ రూమ్ యొక్క యావరేజ్ ఎంత అంటే 75. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 80 minus 75 దట్ ఈస్ 5 ఈస్ టు 75 minus 72 దట్ ఈస్ 3. ఆల్రెడీ మనకి గర్ల్స్ వాల్యూ 3 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 15 ఇచ్చారు. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. దాని నుంచి 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 5 5s are 5 5s are ఎంత అవుతుంది 25 అవుతుంది. క్వాంటిటీ 1 ఎంత అంటే 25, క్వాంటిటీ 2 ఎంత అంటే 24. ఫైనల్ గా క్వాంటిటీ 1 ఈస్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. 67 లో క్వాంటిటీ 1 ఏమి ఇచ్చారో చూద్దాం. టైం టేకెన్ బై అ ట్రైన్ ఏ టు క్రాస్ అ ప్లాట్ఫామ్ లెంత్ 250 meters. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయాలి, అలాగే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి. ఒక పోల్ ని క్రాస్ చేయాలంటే ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్రైన్ నే క్రాస్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయడానికి 10 seconds పడుతుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయడానికి 10 seconds పడితే ఇక్కడ ఓవరాల్ గా రెండింటిని క్రాస్ చేయడానికి 20 seconds అయితే ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి మిగతా 10 seconds. 10 seconds లో 250 కదా, మరి ఈ 10 seconds లో కూడా ఏమవుతుంది 250. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ 250 అయితే లెంత్ ఆఫ్ ది ట్రైన్ కూడా 250. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అండ్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 250 కి డిఫరెన్స్ ఎంత 0. ఇది 0, ఇది 50. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2. ఆప్షన్ బి అని చెప్పొచ్చు. నెక్స్ట్ 68 నుంచి సో మనకి ఏమి ఇచ్చారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ అయితే సింబల్స్ తీసుకుందాం. సింబల్స్ ఏమొస్తున్నాయి చూడండి. ఇక్కడ మైనస్ మైనస్ వస్తాయి. తర్వాత 2 15s are 30, 6 5s are 30. ఓకేనా. తర్వాత ఇక్కడ యాక్చువల్గా అయితే ఇంటూ 4 చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేయాలి. దానికి బదులుగా జస్ట్ నేను ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నా. 6 into 2 అలాగే 5 into 2. 6 2s are ఎంత -10. అలాగే ఇక్కడ ఎంత సారీ -12. -12 5 2s are ఎంత -10. మళ్ళీ రాస్తున్నాను ఒకసారి. 6 2s are -12 అలాగే -10. అలాగే y వాల్యూస్ చూడండి.
వై వాల్యూస్ చూసినట్లయితే 4 9s are 36, -9 ఒకటి అవుతుంది, -4 ఒకటి అవుతుంది. రిలేషన్ చూడండి, ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే ఈ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ రిలేషన్, ఈ రిలేషన్ ఏంటి, లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ వై. సో ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. సో క్వశ్చన్ నెంబర్ 69 లో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో మైనస్ 132 అంటే 12 11s are 132, తర్వాత ప్లస్ మైనస్ 110 అంటే 11 10s are. ఫస్ట్ రిలేషన్ చూడండి, లెస్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ వై. సో ఆప్షన్ బి అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70లో సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు ఇవి రూట్స్ కింద తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్తే మనకి నార్మల్ ఈక్వేషన్ కన్నా ఇదే ఈజీ. ఎందుకనంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినవే మీకు రూట్స్ అవుతాయి. ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి అంటే మైనస్ మైనస్ వస్తుంది, ఒక రూట్ 5 కింద తీసుకున్నాను, ఇంకొక రూట్ ఏంటంటే 2√5 కింద తీసుకున్నాను. వై వాల్యూస్ కూడా మైనస్ మైనసే వస్తాయి. వీటిని ఏ విధంగా తీసుకుంటారంటే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ రూట్ లో ఉన్న వాల్యూతో ఈ వాల్యూని డివైడ్ చేయండి. ఎంత వస్తుంది, 5 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. రెండిట్లో మీరు √5 కామన్ గా తీసేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 2 అవ్వాలి, రెండు నెంబర్ల యొక్క సమ్ 3 అవ్వాలి. అలా ఏమవుతుందంటే 2 1s are. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే 5 పెద్దదా 2√5 పెద్దదా అన్నది మీకు కన్ఫ్యూజన్ ఉంటే స్క్వేర్ చేసుకోండి. 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4 5s are 20. 25 పెద్దదా 20 పెద్దదా అంటే 25 పెద్దది, కానీ మైనస్ ఉంది కాబట్టి లెస్ దెన్ వస్తుంది. ఈ రిలేషన్ చూసినట్లయితే ఇది కూడా లెస్ దెన్ రిలేషన్, ఈ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్ రిలేషన్, ఇది చూసినట్లయితే లెస్ దెన్ రిలేషన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. సో క్వశ్చన్ నెంబర్ 71 లో మైనస్ 156 అంటే ఒక రెండు నెంబర్లు చెప్పండి, 13 12s are. అండ్ దెన్ అక్కడ కూడా మైనస్ మైనస్ వస్తాయి, 165 అంటే 15 11s are. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్ రిలేషన్, సెకండ్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్ రిలేషన్, ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చిందంటే ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ 72ని ఇది ఒకసారి స్ప్లిట్ చేస్తున్నాను నేను. ఎలా స్ప్లిట్ చేస్తున్నాను అంటే 4x స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, 3 స్క్వేర్ 9, 2 3s are 6 2s are 12x ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ y ప్లస్ 38. ఇందులో 4x స్క్వేర్ క్యాన్సిల్, 12x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 38 మైనస్ 9 29 అవుతుంది. ఆల్రెడీ ఇంకొక ఈక్వేషన్ ఏముందంటే ఎక్స్ ప్లస్ 12x ప్లస్ వై, ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ వై, 12x ప్లస్ వై. ఇదేంటంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏముంది మనకి 7 ఉంది. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏముంది 7 ఉంది. రెండింటిని సాల్వ్ చేస్తే వై క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ మైనస్. అక్కడ 11x వాల్యూ మనకి ఏమొస్తుందంటే 29 లో నుంచి 7 తీస్తే 22, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2, ఎక్స్ వాల్యూ పడితే వై వాల్యూ 7 మైనస్ 2 5 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 నుంచి అగైన్ కేసులో డిఐ ఇచ్చారు. సో కేసులో డిఐ చూడండి, అతనైతే డేటా చేసి చేద్దాం. దేర్ ఆర్ 3 ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ, 3 ఎంప్లాయీస్ ఉన్నారంటున్నారు. ఆ 3 ఎంప్లాయీస్ ఎవరెవరు అంటే సాక్షి ఒకరు, ఎస్కే అని తీసుకున్నాను నేను సాక్షిని, తర్వాత సంజనాని ఎస్ఎన్ అని తీసుకున్నాను, అలాగే సో వైష్ణవిని విఏ అని తీసుకున్నాను. అందులో వైశాలి సేవ్ 20% ఆఫ్ అవర్ శాలరీ, వైశాలి 20% ఆఫ్ శాలరీ అని అంటే, సో ఇక్కడ వైశాలి శాలరీ 100x అనుకుంటే వైశాలి శాలరీ వాల్యూస్ అక్కడ రాసుకుంటాను నేను. ఒకవేళ నెంబర్లు ఏమైనా వేరియబుల్స్ అయితే ఇక్కడ రాసుకుంటాను. వైశాలి శాలరీ 100x అనుకుంటే ఆవిడ సేవింగ్ 20x. ఓకేనా, ఇది వైశాలికి సంబంధించి శాలరీ ఇంకా మనకు తెలీదు. ఓకేనా, శాలరీ, ఎక్స్పెండిచర్, అలాగే సేవింగ్స్. అలాగే ఇంకొక డేటా మాట్లాడుతున్నారు. సాక్షి కోసం ఏమని మాట్లాడుతున్నారంటే, సాక్షి కోసం ఆవిడ శాలరీ 100y అనుకుంటే అందులో 15y అనేది ఏంటంటే సేవింగ్. దీని నుంచి ద శాలరీ ఆఫ్ సంజన ఈస్, సంజన శాలరీ ఎంత అంటే 13,500 అంటున్నారు. సంజన శాలరీ 13,500 అయితే శాలరీ ఆఫ్ వైశాలి 6,500 మోర్, 6,500 యాడ్ చేసి ఇదేమవుతుంది 20,000. వైశాలి శాలరీ 20,000 అయితే 20,000 లో 20% సేవ్ చేస్తుంది. 20% అంటే ఎంత 4,000. మరి 4,000 సేవ్ చేస్తే మిగతా 16,000 ఏం చేస్తున్నట్టు, ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తున్నట్టు. తర్వాత
ఇంకేమన్నారంటే ద సేవింగ్స్ ఆఫ్ సాక్షి ఈస్ 1300 లెస్ దెన్ ద సేవింగ్స్ ఆఫ్ వైశాలి. వైశాలి కన్నా సాక్షి యొక్క శాలరీ సేవింగ్స్ 1300 లెస్ అంటే ఇదేమవుతుంది 2700 అవుతుంది. మరి 2700 అనేది ఎంత పర్సెంటేజ్ 15 వై వాల్యూ 15 వై వాల్యూ 2700 అయితే 15 తో 18 టైమ్స్ వై వాల్యూ 180 అలాగే 100 వై వాల్యూ ఏమవుతుంది అంటే 18,000 అవుతుంది. ఆ 18,000 ఎవరిది అని అంటే సాక్షి యొక్క శాలరీ. 18,000 లో 2700 తీసేస్తే 15,300 అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాగే ఇంకేమన్నారంటే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సంజన 2/3 అన్నారు. 2/3 అంటే ఎంత అంటే 135 లో 2/3 అంటే ఎంత 9,000 ఎక్స్పెండిచర్ అయితే మిగతా 4,500 ఏం చేస్తున్నట్టు సేవ్ చేస్తున్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. వాట్ ఈస్ ద సేవింగ్ ఆఫ్ సాక్షి? సాక్షి సేవింగ్ ఎంత 2,700 ఆప్షన్ ని. నెక్స్ట్ 74 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాలరీస్ ఆఫ్ సంజన అండ్ సాక్షి? సంజన శాలరీ 13,500 సాక్షి శాలరీ 18,000. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 4,500. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ సంజన? సంజన ఎక్స్పెండిచర్ ఎంత అని అంటే 9,000. అలాగే వైశాలి ఎక్స్పెండిచర్ ఎంత అంటే 16,000. 9,000 కి 16,000 కి రేషియో 9:16. సో సాక్షి స్పెండ్స్ 40% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్. సాక్షి యొక్క ఎక్స్పెండిచర్ లో 40% రెంట్ కింద స్పెండ్ చేస్తే మిగతా 60% ఫుడ్ పైన స్పెండ్ చేస్తున్నట్టు. అయితే ఫుడ్ మీద ఎంత అమౌంట్ పెట్టింది? ఫుడ్ మీద ఎంత అమౌంట్ పెట్టింది అని అంటే సో ఫుడ్ మీద ఎంత అమౌంట్ పెట్టినట్టు చెప్పండి. సో ఫుడ్ మీద ఎంత అమౌంట్ పెట్టినట్టు అంటే 60% ఆఫ్ ఎక్స్పెండిచర్. సాక్షి ఎక్స్పెండిచర్ ఎంత 15,300. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 0 6 3s are 18. ఆప్షన్ 80 తో ఎండ్ అయి ఉండాలి. సో ఒక ఆప్షన్ ఏ ఉంది. సో ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా 918 6 3s are 18 1 క్యారీ 6 15s are 90 plus 1 9180. And the next question number 77 what is the average savings of Sanjana and Vaisali? Sanjana 4,500 Vaisali 4,000 ఇద్దరిది 8,500 యావరేజ్ ఎంత అంటే 4250 రెండిటి యొక్క యావరేజ్ 8,500 డివైడెడ్ బై 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 నుంచి సో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. నెంబర్ సిరీస్ క్వశ్చన్ లో మనకి మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నారు. సో మిస్సింగ్ నెంబర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ లో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 1+1 కనిపించింది, ఇక్కడ ఇంటూ 2+1 కనిపిస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా ఇంటూ 3+1 కనిపిస్తుంది, ఇక్కడ ఇంటూ 4+1, ఇక్కడ ఏంటి ఇంటూ 5+1. ఓకేనా. సో అంటే 32 ఇంటూ 5+1 160+1 ఆన్సర్ ఏమవుతుంది 161. సో ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 ఇక్కడ 0.5 రిలేషన్, ఇక్కడ ఇంటూ 1.5 రిలేషన్, ఇక్కడ 2.5 రిలేషన్, ఇక్కడ ఇంటూ 3.5 రిలేషన్. 3.5 ఇంటూ 30 అంటే 105. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 కామన్ డిఫరెన్స్ తగ్గి పెరగడం ఉంది కాబట్టి మీరు ఆల్టర్నేట్ డిఫరెన్స్ తీసుకున్నా పర్వాలేదు, తగ్గి ఇలాగ తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకుంటే ఎంత ఇది 49. ఈ డిఫరెన్స్ ఎంత -25. ఈ డిఫరెన్స్ ఎంత అగైన్ 49. ఇదెంత -25. ఇదెంత 49. ఇదెంత -25. 109 లో నుంచి 25 తీస్తే ఆన్సర్ ఏమవుతుంది 9 - 20 యూనిట్స్ ప్లేస్ లో 4 ఉండాలి. సో ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా.